హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ? నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మొక్కలకి చాలా హెల్తీగా పెరిగే మీకు లిక్విడ్ చూపిస్తాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేది, బయట మనం కొనక్కర్లేకుండా చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట ప్లాంట్స్. ఏ ప్లాంట్స్ అయినని నీమ్ ఆయిల్ అండి. ఈ క్యాప్లో ఉన్నది నీమ్ ఆయిల్ వేసుకున్నాను నేను. తర్వాత ఎగ్ ఒకటి తీసుకున్నాను. ఇదిగో నీమ్ ఆయిల్ అంత తీసుకున్నాను. మీ మొక్కలకు సరిపడా తీసుకోండి. ఇందులో వాటర్ అన్నమాట. ఆ బాటిల్లో వేసుకుంటాను ఇవన్నీ కలుపుకుని. నీమ్ ఆయిల్ ఒకటి, కొబ్బరి నూనె ఒకటి, వంటకి యూజ్ చేస్తాం కదా వంట నూనె, డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఒక బౌల్లో కలుపుకుంటున్నాను అనమాట నీమ్ ఆయిల్. ఒక ఎగ్కి సరిపడా నేను ఇలా కలుపుకుంటున్నాను ఈ బౌల్లోని. ఇది వంట నూనె. ఇది మీరు స్పూన్తో పెట్టుకోండి, లేకపోతే కొలత, లేకపోతే ఒక 5 ml అలా కలుపుకోండి. నేను మామూలుగానే వేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి నేను అలా కొలతగా వేసేసుకుంటున్నాను. మీకు ఎక్కువ తక్కువైనా ఏమి మీరు ఇది ఏమైపోతాయో ప్లాంట్స్ అనుకోవద్దు. ఇవి మందులేం కాదు కదా, ఆర్గానిక్గానే కదా మనం ఇంట్లో యూజ్ చేసే ఇవన్నీ. ఇది కొబ్బరి నూనె అన్నమాట. ప్లాంట్స్కి ఎక్కువ తక్కువైనా ఏం కాదు. ఇది మందులు వేస్తే భయపడాలి మనం. ఒక ఎగ్. మీరు ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పడితే ఏమవుతుందంటే, మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడి వస్తుంది కదా, అప్పుడు ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అన్నమాట. ఇలా మీరు బాటిల్లో కలుపుకున్నారనుకోండి, అవి మొక్కలకు అందుతాయి అన్నమాట. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది ప్లాంట్స్కి. ఎందుకంటే మీకు ఫ్లవరింగ్ రావాలనుకోండి, ఎక్కువ ఈ లిక్విడ్ ఇచ్చుకోండి. మీకు ఆకుకూరలు బాగా తొందరగా పెరగాలంటే కూడా ఇది లిక్విడ్ ఇచ్చుకోండి. మీకు పళ్ళ మొక్కలు ఉన్నాయనుకోండి, వాటికి కూడా బాగా వస్తాయి అన్నమాట. పళ్ళు కూడా చాలా బాగా వస్తాయి. మీరు ఏ మొక్కకైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇచ్చుకోవచ్చు ఇది. మరి ఎగ్ వేస్తున్నారు కదా, స్మెల్ రాదా అని అడగొచ్చు మీరు. నా ప్లాంట్స్ అన్నీ బాల్కనీలోనే ఉంటాయి. నాకు చూసారు కదా, నా ప్లాంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను మీకు. స్మెల్ అనేది ఏం రాదు. ఒక 20 డేస్కి, మీరు ఒక 15 డేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. నేను అన్ని లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఒక 3 monthsకి అలాగా నాకు లేట్ అయిపోతుంటుంది అన్నమాట. మీకు ఇది ఏం కొనక్కర్లేదు కదా, ఇంట్లోనే కదా ఈజీగా చేసుకునేది అన్నమాట. మీరు ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు ప్లాంట్స్కి ఇవ్వాలంటే ఇప్పటికిప్పుడు తొందరగా రెడీ చేసేసుకుని ఇచ్చేసుకోవచ్చు. ఇలా పెద్ద బాటిల్లో వేసుకోండి. నేను చిన్న బాటిల్లో వేసుకున్నాను కదా కలగబెట్టడానికి. మీరు పెద్ద బాటిల్లో వేసుకున్నారనుకోండి బాగా కలుస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ బౌల్లో వేసి కలిపేసాను కదా, మీరు చూసారు కదా. ఇది కొలత అంటే నేను ఒక ఎగ్కి సరిపడా వేసాను అన్నమాట. మీరు పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి 2 eggs యూజ్ చేసుకోండి. మేము ఎగ్ యూజ్ చేయము అన్నారనుకోండి, ఎగ్ ప్లేస్లో మీరు శనగపిండి యూజ్ చేసుకోండి. మీకు అర్థమైందా? మీకు శనగపిండి యూజ్ చేసుకోండి ఎగ్ ప్లేస్లో. కనమాయన్ని సేమ్ ఆయిల్స్ సేమ్. మనం నీమ్ ఆయిల్ ఏం చేస్తాము, మొక్కలకి స్ప్రే చేస్తాం, మొదలు ఇవ్వం కదా. ఏమన్నా మొక్కలే సాయిల్ ఏమన్నా ఉంటే అవి పోతాయి అన్నమాట. నీమ్ ఆయిల్ మనకి సాయిల్లో ఇచ్చుకుంటే ఇది బాగాని మీరు ఎంత కలగబెడితే అంత మంచిది అన్నమాట. మొత్తం వాటర్లో మొత్తం ఈ ఆయిల్స్ అన్నీ డైల్యూట్ అయిపోవాలన్నమాట. మొత్తం అంతా బాగా కలిసిపోవాలన్నమాట. ఇంత కలగబెట్టుకుని అప్పుడు ప్లాంట్స్కి ఇచ్చుకోండి. మీరు మార్నింగ్ టైం ఇచ్చుకోండి. 7 లోపే ఇచ్చేసుకోండి ప్లాంట్స్కి. మీకు పువ్వులు ఎంత బాగా వస్తాయో చామంతి ప్లాంట్స్ కానీ. మీరు నా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, చామంతులు నేను ఈ లిక్విడ్ ఒక్కటే ఇచ్చేదాన్ని వాటికి. ఇంకా కొన్ని లిక్విడ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తూ ఉంటాను మీకు ముందు వీడియోస్లో. ఇవి వాటర్లోనే పెట్టాను చూడండి, ఎంత బాగా పెరుగుతున్నాయో చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలోని. ఇదిగోండి. ఎంతెంత ఇచ్చుకోవాలంటే కొంచెం సాయిల్ మీకు ఎక్కువ డ్రై అయిపోయింది అనుకోండి, కొంచెం వాటర్తో కలిపి ఇచ్చుకోండి. అప్పుడు డ్రై అయిపోతే మళ్ళీ మనం వేసిన లిక్విడ్ ఏమవుతుందంటే సాయిల్ బిగిసిపోతుంది కదా, అప్పుడు అది కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా వాటర్ పీల్చుకోదు ప్లాంట్. అందుకని కొంచెం వాటర్తో తడుపుకుని అప్పుడు ఇచ్చుకోండి. లేకపోతే మీరు రేపిస్తాను అంటే ఈరోజు వాటర్ ఇచ్చేసుకోండి, నార్మల్ వాటర్ ఇచ్చేసుకోండి. అప్పుడు మీరు రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఇచ్చుకోండి. ఇదిగోండి, మొన్న కటింగ్ చేశాను కదా, కటింగ్ అంటే హ్యాండ్ తోటి నేను కట్ చేశాను. ఇవి పసుపు రాసుకుని ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇటు సైడ్ అటు సైడుని చూసారా కొమ్మలు ఎలా వచ్చినాయో.
మీరు ఇవి చిన్న ప్లాంట్స్ కదా, సపోర్టింగ్గా నేను ఇలాగా కర్రలు పెట్టానమాట. ఈ ప్లాంట్స్కి అన్నిటికి ఇచ్చుకుంటాను ఇప్పుడు నేను. చామంతి ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ ఇచ్చేయకండి మీరు. ఈరోజు ఇచ్చారనుకోండి, మళ్ళీ ఒక 2 days 3 days గ్యాప్ ఇచ్చేయండి. ఇప్పుడు దాకా మనకి వర్షాలు పడినాయి కదా, ఇప్పుడు బాగా ఎండలు వచ్చినాయి, నీడకే పెట్టుకోండి. ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా, నీళ్ళకి పెట్టుకోండి. కొంచెం పెద్దగా అవుతున్నాయి అనేటప్పటికి అప్పుడు ఎండకి మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది స్ప్రే కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ లిక్విడ్ అనేది స్ప్రే కూడా చేసుకోవచ్చు. కొంచెం వేస్తున్నాను చూడండి, నేను కిందకి రాకుండా ఇచ్చుకోండి. మీకు ప్లాంట్స్ మీద నుంచి వేస్తున్నాను చూడండి, మొత్తం ఈ ప్లాంట్స్కి అన్నిటికి అలా ఇచ్చేసుకుంటాను నేను. ఇవి నేను చామంతులు ఏం చేస్తున్నానంటే, తెచ్చుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ వీటిని రీపోటింగ్ చేయట్లేదు నేను. ఈసారి రీపోటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. వర్షాలు అది స్టార్ట్ అయితే చూపిస్తాను అన్నమాట మీకు. మళ్ళీ రీపోటింగ్ చేసేటప్పుడు ఈ కొమ్మలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ రాజమండ్రి నుంచి తెచ్చిన ప్లాంట్స్లో ఇగో ఈ 2 బతికినాయి ఎండినాయి, కనమాయి అన్నీ పోయినాయి. చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇదిగోండి, ఈ ప్లాంట్స్ అన్నీ పోయినాయి అన్నమాట. అవి ఆ ప్లాంట్స్ ఫ్లవరింగ్ చూస్తారు కదా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, కానీ మళ్ళీ పెద్దగా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అని తీసుకున్నాను అనమాట. ఇది అసలు ప్లాంట్ పోయింది, కటింగ్ పెట్టిన చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా ఎంత నీట్గా ఎంత బాగా వస్తుందో, చిన్న చిగురు. మీకు చామంతి ప్లాంట్స్ ఏంటంటే కింద ఎండిపోయి పైన కొంచెం చిగురు కింద ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే అది కట్ చేసేసుకోండి, కట్ చేసేసుకుని పెట్టేసుకోండి సాయిల్లోని. ఈ కింద ఉన్న ప్లాంట్ పోయినా మనకి ఆ చిగురు అనేది చూసారు కదా. ఇప్పుడు ఇదిగోండి, దీన్ని కూడా ఈ ప్లాంట్ది కూడా అలా కట్ చేసి పెట్టాను. దీనిది లీవ్స్ చూడండి వెరైటీగా ఉన్నది. ఇలా వెరైటీగా ఉంటే అది ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మరి మీకు నా వీడియోలు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.